అందరికీ నమస్కారం. మన సౌత్ ఇండియన్స్కి ఎవరికైనా టమాటా పప్పు అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అయితే అందరూ ఒకేలా చేసినా కానీ ఒక్కొక్కళ్ళ చేతి తీరులో ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినే నా చేతి టమాటా పప్పుని ఇప్పుడు మీరు కూడా చూసేయండి. పప్పు చేసినప్పుడు ఇంట్లో ఉన్న చిన్న కుక్కర్ సరిపోవట్లేదని చెప్పి కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉండే ఈ కుక్కర్ని తీసుకున్నాను. ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్తో 4.5 లీటర్ కెపాసిటీతో వచ్చిన ఈ ప్రెషర్ కుక్కర్ని ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. దీంతోపాటు కాస్ట్ అయిన తడకా ప్యాన్ కూడా తీసుకున్నాను. ఇది చాలా చిన్న సైజులో ఉండి తాలింపు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే పాలు కాచినప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుందని చెప్పి ఒక్కొక్కసారి పాలు కూడా దగ్గర లేకపోతే పొంగిపోతున్నాయని ఈ పాలు కాచే కుక్కర్ని కూడా తీసుకున్నాను. ఇలా పాలు కాచుకోవడం కోసం స్పెషల్గా ఒక కుక్కర్ ఉంటుందని చెప్పి ఇంతకుముందు నాకు తెలియదన్నమాట. ఒక ఫ్రెండ్ ఇంట్లో దీన్ని చూసి నేను కూడా దీన్ని ఆర్డర్ చేశాను. ఇది ఎలా యూజ్ చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను, అప్పుడు తప్పకుండా చూసేయండి. ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా అవసరం అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. మీకు కావాల్సిన ఇండస్ వ్యాలీ ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ మన ఛానల్ కింద ఉండే లింక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా 12% వరకు డిస్కౌంట్ని కూడా పొందొచ్చు. ఇప్పుడైతే పప్పు చేయడం కోసం నేరుగా కుక్కర్ గిన్నె తీసుకొని కొలత కోసం ఏదైనా గ్లాసులో మంచి క్వాలిటీ ఉండే కందిపప్పుని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఇది దాదాపు 1/2 కిలో వరకు బరువు ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులో నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి నీళ్ళని వంపి తీసేయాలి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పును కొలిచి తీసుకున్నామో అదే గ్లాసుతో 2.5 గ్లాసుల వరకు నీళ్లను కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు నానడం కోసం అరగంట పాటు అలాగే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో తినే పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి కొన్ని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ధాన్యాలైనా పప్పులైనా కానీ కడిగిన వెంటనే ఉడకబెట్టేయకుండా ఇలా అరగంట పాటు నానబెట్టుకున్నట్లయితే ఇవి చక్కగా ఉడకడం మాత్రమే కాకుండా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అరగంట పాటు చక్కగా నానిన ఈ పప్పులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, తినే కారానికి తగ్గట్టు 7-8 వరకు పచ్చిమిర్చీలను తీసుకొని చాలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉండే టమాటాలని 4-5 వరకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు తాజాగా ఉన్న లేత కరివేపాకును కొద్దిగా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పు కానీ రాతి ఉప్పు కానీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం వేసుకొని 1/2 స్పూను వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఓవర్గా మిక్స్ చేసేయకుండా టమాటా ముక్కలు ఇవన్నీ పైన మాత్రమే ఉండేలా ఒకసారి కొంచెం కదిపి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కారం మనం కొంచెం రంగు కోసం మాత్రమే తప్ప స్పైసీనెస్ కోసం వేయట్లేదు. కాబట్టి తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీల ముక్కలనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం పప్పుని ఆల్రెడీ అరగంట పాటు నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్కే పప్పు చక్కగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి. పప్పు మరీ క్రీమ్ లాగా పేస్ట్ లాగా అయిపోతే టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి కొంచెం బరకగా ఇలాంటి టెక్స్చర్లో ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన ఉండే టమాటాలని ఒకసారి కొంచెం గరిటెతో మ్యాష్ చేసుకొని పప్పు గుత్తేమీ వాడే అవసరం లేకుండా గరిటెతోనే ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి వేసుకోవాలి. మా ఇంట్లో టమాటా పప్పు మరీ గట్టిగా ఉంటే ఇష్టపడరు కాబట్టి కొంచెం లూజ్గా ఉండేలా కొన్ని నీళ్లు కూడా పోస్తున్నాను. పప్పు గట్టిగా ఉంటే ఇష్టపడే వాళ్ళు ఈ నీళ్లు వేసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ చింతపండు రసం నీళ్లు మరిగేలా 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద తడకా ప్యాన్ని పెట్టుకోవాలి. అయితే దీని బాటం కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా స్టవ్తో పాటు వచ్చే స్టాండ్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2-3 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకొని ఇందులో ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ అయిన మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. పప్పుకి ప్రత్యేకమైన టేస్ట్ రావడం కోసం ఇలా నెయ్యి వేసే పద్ధతిని మా పెద్దమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నూనె కాగిన తర్వాత 2-3 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వీటిని కలుపుతూ వేయించుకోవాలి. పప్పు, పప్పుచారు లాంటి వాటిలో ఎండుమిర్చీలు కొంచెం ఎక్కువ వేగితేనే టేస్ట్ బాగుంటాయి కాబట్టి వీటిని కొంచెం ముందుగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆవాలు,
1 స్పూను మినప్పప్పు, అర స్పూను జీలకర్ర వేసి వీటిని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ మనం వేరుశనగ నూనె కూడా వాడాం కాబట్టి ఇలా నొరగలు వస్తూ ఉంటాయి. తాలింపు సగం వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే. మనం తాలింపులో పచ్చిశనగపప్పు వేసినా కానీ అవి కొంచెం సేపటికి నానిపోతాయి కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. మీకు కావాలంటే వాటిని కూడా వేసుకోవచ్చు. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత తాలింపు వేసుకుని వేడివేడి అన్నంతో కానీ చపాతీ, జొన్న రొట్టెలు వేడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.